గోదాదేవి నారాయణునికి తన ప్రేమను ఏ విధంగా తెలియచేసింది? తన మనసులో భావాలను ఎలా బయటికి వ్యక్తపరిచింది తెలుసుకుందాం రండి. శ్రీకృష్ణుణ్ణి భర్తగా భావిస్తూ ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావే. తిరుప్పావే అంటే శ్రీకృష్ణుని పట్ల ఆమెకున్న ప్రేమ మరియు భక్తిని జరుపుకుంటూ రచించిన 30 భక్తి శ్లోకాల సమాహారం. గోదాదేవి ధనుర్మాసంలో ప్రారంభించి రోజుకొక పాసురం చొప్పున 30 పాసురాలను రచించి గానం చేసింది. తనని ఒక గోపికగా భావించింది. తన ఊరు శ్రీవిల్లిపుత్తూరు బృందావనం అని, దానిలో యువతులను గోపికలుగా భావించింది. తిరుప్పావే వ్రతాన్ని చేయడానికి యువతులందరినీ మేల్కొల్పింది, ఆహ్వానించింది. తిరుప్పావే అంటే గోదాదేవి మనసులో నారాయణి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం, భక్తి, అనురాగం. ఏ పాసురంలో ఏ భావం ఉందో తెలుసుకుందాం. మనసు పెట్టి వింటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొదటి పాసురంలో యువతులను ఇలా ఆహ్వానించింది. ఓ అందమైన ఆడపడుచులారా, మార్గశీర్ష వ్రతం చేద్దాం, నాతో కలిసి రండి. వేలాది ఆయుధాలను ధరించి మనల్ని ఆపద నుండి కాపాడేవాడు నందగోప కుమారుడు, అందమైన కన్నులు కల యశోదాపుత్రుడు, నీలమేఘశ్యాముడు, ఎర్ర తామరల్లాంటి కన్నులు కలవాడు, సూర్యునిలా ప్రకాశించేవాడు, చంద్రునిలా ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు అయిన నారాయణ్ణి స్తుతిద్దాం రండి. ఈ ప్రపంచం మొత్తం చూసి సంతోషించేలా కీర్తిద్దాం రండి. రెండవ పాసురంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి వివరిస్తుంది. నెయ్యిని, పాలను తినకూడదు. తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. కంటికి కాటుక, కొప్పులో పువ్వులు పెట్టుకోకూడదు. పెద్దలు ఆచరించిన పనులను చేయాలి. ఇతరులను బాధించకూడదు. అబద్ధం చెప్పకూడదు. జ్ఞానాన్ని అందించేవారికి ధనధాన్యాలను ఇవ్వాలి. బ్రహ్మచారులకు, సన్యాసులకు ఆహారాన్ని ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాల అర్థం కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం రంగనాయకై నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.